ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సిందే. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణధియా తిష్టద్దయాసాగరః సశ్రేయాంసి చతుర్భుజః కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం, ఆ లక్ష్మీపతి యొక్క దివ్య అనుగ్రహాన్ని లోకమంతా అందించాలి అని నమోస్తు శ్రీనివాసాయ శేషశైల విహారిణే వందారు సురబృందాయ భక్తాభీష్టప్రదాయిని అని భక్తులు ప్రార్థించేటువంటి ఆ శ్రీయపతి గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, శేషాద్రి, వృషభాద్రి, వృషాద్రి ఇలాగా అనేక నామధేయములతో పిలువబడేటువంటి ఆ వెంకటాచలంలో ఆ లక్ష్మీపతి ఆజ్ఞ మేరకు గరుత్మంతులు వైకుంఠం నుంచి తెచ్చిన ఈ క్రీడాద్రి పుష్కరిణితో పాటు పెకలించి తెచ్చాడు అని
ఎలాంటి ఈ దివ్యక్షేత్రంలో ప్రతినిత్యము భక్తాభీష్ట వరప్రదాత అయినటువంటి వెంకట విభుని యొక్క తిరు కళ్యాణ మహోత్సవాన్ని వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా విశ్వక్సేనారాధన శుద్ధి పుణ్యాహాదులతో ప్రారంభిస్తూ రక్షా స్వీకారం చేస్తారు. అటు పిమ్మట అనేకమైనటువంటి ఆ దేవతా స్వరూపాలని ఆహ్వానిస్తూ అగ్నిముఖంగా ఆ అమూర్త యజనమనే ప్రక్రియ నిర్వహిస్తారు, కన్యావరణాదులు నిర్వహిస్తారు. ఈ విశేషమైన కైంకర్యాలన్నీ కూడా భక్తులకు పరమానందాన్ని కలిగిస్తాయి. ఆ లక్ష్మీపతి, ఆ శ్రియపతి, ఆ భూపతి, యజ్ఞపతి, సతాంగతి, ఆ శ్రీనివాసుడు, అలాంటి స్వామిని ఆశ్రయిద్దాం, విశ్వక్సేనారాధనని వీక్షిద్దాం. గోవింద. విరాడాభ స్వరాడాభ ఛందావిషాభో జ్యోతిషాభో యజుషాభ సత్యమాభ సర్వాదేవతాభో భూర్భవ స్వరాభో అస్మిన్ కుంభేంగా సవిత్నావాహయామి ఏదే శతంబరణే సహస్రం జ్ఞాః పాఠాభిధాః పుత్ర జేభ్యోంద్రస్యతాద విష్ణురిష్వే దేవాముంచందమదస్వస్య వరుణమావాహయామి ప్రేయసమావాహయామి రక్తాంబరధనమావాహయామి యాదస్మృతిమావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి ఏతే ప్లదస్త్రోత్రయాభరణోపయుతపుష్పగంధధూపదీపాలంకారార్థాః ఇమే అక్షతాः సర్వోపచారాः సర్వతీర్థనం పుణ్యం భావనం సర్వకారణం విష్ణుమాధోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణా నిర్విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రసంయుతం వ్యాప్తిం శృంకేతం పుష్పదవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకుమర్చేత్ ఆగ్నేయాస్మాద్దామహేత్వాశ్వేదాత్తం యథోత్సంభో వైరాజంతే సతనిసత్తాం వృషాం దిశోవిధానావనాది యామే స్థాన్ దాతు ఓం భూ పద్మాగారములే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జ్యామావాహయామి తత్పత్నిసేదమాసనం విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతా రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుపాసేత కర్మణాన్ విఘ్నశాంతి ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ సమాప్య చ కుర్యాత్ స్వర్వారస్య విశ్వక్సేనస్య పూజనం భగద్భిరజ్ఞాతః పుణ్యః పుణ్యాహం వాచయిష్యే ఓం వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వాస్త ప్రోక్షితమస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః శామ్యంతు ఘోరాన్ శామ్యంతు పాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ శామ్యంతు పాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం మతో దేవాః మంత్రతో విష్ణుచక్రమే పృథివ్యాः సప్తధావిః ఇదం విష్ణుర్చక్రమే త్రయధాని దేవతం సమూఢవస్వాగం సురే త్రీణిపదావిచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తదో ధర్మాణి ధారయన్ని విష్ణోః కర్మాణి వస్సేతో వృతాని వస్వసి ఇంద్రస్యేజ్జసఖాః తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూర్యः దివీవ చక్షురా తదం తద్వ్యప్రాసో పుణ్యవోజార్ధ్రభాగం దత్సవిందతి విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్థిరస్య ద్రవిణోదా శరీరస్య ప్రహింసతి ద్రవిణోదా వీరవిదేషణ్ణో ద్రవిణోధారాస్తి దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భట్కరుదాపవిషం యదా వై సూర్యవదేతి అతనక్షత్రం నైతి యావత్ తత్సూర్యోగచ్ఛేది యత్ర ధన్యం పశ్యేతి తావత్ గురువిదత్కార్యే స్యాద్ పుణ్యాః యవగృతే ఓం భూః అతిపురోక్తిమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సర్మాంగం స్థండితపదిపరిస్నాది సర్వోత్తంత్రవిషర్దిత్తం శాంతత్వం పుణ్యావాచకర్మణి పుణ్యాం బ్రవంతో బ్రవంతు పుణ్యాం కర్మణోస్తు కరుణ పుణ్యాం బ్రవంతో బ్రవంతు పుణ్యాం కర్మణోస్తు కరుణ పుణ్యాం బ్రవంతో బ్రవంతు పుణ్యాం కర్మణోస్తు స్వస్తినేంద్రార్ధస్వాస్న పూషాశ్వేదాః స్వస్తినస్తార్క్ష్వారిష్ణేమిః స్వస్తినో బృహస్పతి దదాతు ఓం భూః అతిపురోక్తిమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండితపరిస్నాది సర్వోత్తంత్రవిషర్దిత్తం శాంతత్వం స పుణ్యావాచకర్మణి స్వస్తిం బ్రవంతో బ్రవంతు కర్మణే స్వస్తి కరుణ స్వస్తిం బ్రవంతో బ్రవంతు కర్మణే స్వస్తి కరుణ స్వస్తిం బ్రవంతో బ్రవంతు కర్మణే స్వస్తి రుద్ధ్యాసావ్యేన సద్యాం తరందేవం తరధేయన్నోస్తు అనురాధాన్ హవిషావర్ధయంతః శతంజీవేం సదస్వీరాः ఓం భూః అతిపురోక్తిమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండితపరిస్నాది సర్వోత్తంత్రవిషర్దిత్తం శాంతత్వం స పుణ్యావాచకర్మణి వృద్ధిం బ్రవంతో బ్రవంతు కర్మరుద్ధతాం కర్మణ వృద్ధిం బ్రవంతో బ్రవంతు కర్మరుద్ధతాం
कर्मण वृद्धिं बृहंत कर्म वृद्धां वृद्धि समृद्धि पुण्यासमृद्धि आपोहिष्ठामया भुवस्थान ऊर्जितादना महेरणाय चक्षुषे योपस्वदमोरदस्तस्य भाजेदेन उषतीरिव मातरः तस्मारङ्गमावो शिक्ष्याय जन्मतः आपो जनेथा जनः हिरण्यवर्णाश्च पावकाजाः जातः कस्यभोजाः चन्द्रः अग्नियागर्भं दद्रे विरूपास्तान् आपसग्गस्य नाभुवन्तु पवमानस्य वचनः पवित्रेण विजर्हिणिः यः पोता सपनात्मा पठन्तमादेव जनाः पठन्तमनवोधिया पठन्त विश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कृतकं वृणु येन देवाः पवित्रेण आत्मानं प्रणते सदा तेन सहस्रधारेण पवमान्यः पठन्तु मां प्राजापत्यं पवित्रं यथोद्यां गम्भीरण्यं तेन ब्रह्मविदामयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीति सहमाप्नातु सोमस्वस्त्यावृणसमीक्षा यमो राजा प्रवणाभिः पुनात्मा जातवेदां मूर्जयन्त्वाप्नातु तच्छंयोरावृणीमहे गाते यज्ञाय गाते यज्ञपदे दैवीः स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगाति भेषजं शन्नो अस्तुद्यपदेः शञ्चदुष्पदे ओम शांति 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 प्राचाहान्ति देवार्तुजा मार्जयन्तां दक्षिणाजान्ति श्मासाः पितरा मार्जयन्तां प्रतीचान्ति शिखरा पशुवा मार्जयन्ताम् उदयेच्चान्दिश्या भोषदया वनस्पतया मार्जयन्ताम् ऊर्ध्वायाः यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अथोदराधरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे अभिजानि अस्मान् स्वाभिशोनमिव भवनः यत्ते महे प्रजन्नो शश्वशने तद्वदे शञ्चदुष्पदे वास्तोष्पदे शक्मया संसदाते सक्षीमहि शरण्या गातमत्याः आवक्षेमोतयोगे वृन्नो यूजम्बा तस्वस्तभिस्सदानः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विषन्ने तथा सेवयेधिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायानीतोऽस्यन्तोः तमःकृतं पश्यति वीतशोको धातुः प्रसादान् महिमानि मीशं वर्णान्मः सक्सेनान्मः पुनः पाद्याजं समर्पयामि वर्णान्मः सक्सेनान्मः यथा भाषा गुरोभार निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पक्षणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च गोविंदा समस्त कर्म प्रारंभे पुण्याहं कारयेत् बुधः विश्वक्सेनार्चनं कुर्यात् तदादौ कार्यसिद्धये అని భృగు మహర్షి అంటారు. వైఖానసానాం సర్వేషాం విశ్వక్సేనంతు పూజయేత్ విశ్వక్సేన స్మృతో నిత్యం భగవాన్ సర్వకర్మసు తస్మాన్ నాణ్యముపాసీత విఘ్నానాం ఉపశాంతయే అని. అంటే ఒక పనిని మనం మొదలు పెడితే 3 రకాల ఆటంకాలు కలుగుతాయి ఏ పనికైనా సరే. అలాంటి విఘ్నాలన్నీ కూడా ఆది దైవికం, ఆధ్యాత్మికం, ఆది భౌతికమని. ఇవన్నీ తొలగటానికి ఏ పని చేసినా నిషేకాది శారీరక సంస్కారాలు, యజ్ఞ సంస్కారాలు, ఉత్సవ ప్రతిష్టాది కార్యాలు, ఆశౌచాదులు అన్నిటికీ కూడా అన్నిటికీ ఆరంభంలో వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే వారందరూ విశ్వక్సేనారాధన చేస్తారు. ఇతర శాఖీయులకు విఘ్నేశ్వర ఆరాధన చెప్పారు. సర్వకార్యారంభంలో ఈ విశ్వక్సేనారాధన యో యజేత విధానేన నిర్మలం తస్య కర్మచ విశ్వక్సేన పదంచాస్య గతిరిత్యాహ మాధవ అని యజ్ఞాధికారం చెప్తాను. సక్రమంగా విశ్వక్సేనారాధన చేసేవారికి ఆటంకాలు లేకుండా కార్యసిద్ధి అవుతోంది అని విష్ణుమూర్తి చెప్తాడు. ఆ మహావిష్ణువే విశ్వక్సేనో జనార్దన విశ్వక్ సమంతత వ్యాప్తా సేనా యస్య సహ విశ్వక్సేన అంతటా వ్యాపించిన సైన్యము కలిగినటువంటి వాడు కిరణము. ఇలా చాలా అర్థాలు చెప్పారు. అలాంటి ఆ ప్రక్రియని ప్రారంభించి అనంతరం పుణ్యాహం చేశారు. పునతి శుభం కరోతీతి పుణ్యాహం తదహ పుణ్యాహం నృసింహ వాజపేయ భాష్యంలో అంటారు. పునతి అంటే శుభాన్ని ఇచ్చేది. కాబట్టి పుణ్యం ఏ రోజున ఈ పని చేస్తామో అని భావిస్తామో ఆ రోజంతా పవిత్రం కావటానికి పుణ్యాహాన్ని చేస్తారు. అనంతరం ఈ అంకురారోపణ చేయడం జరుగుతుంది.
మనకు ఏరువాక పూర్ణిమ మననే పోయింది, జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ. వ్యవసాయాన్ని గురించి వేదాలలో చాలా అద్భుతంగా చెప్తారు. అంకురములు ఎలాగ వస్తాయి, బీజారోహణం, ఇవన్నీ కూడా చక్కగా నిర్వహించి పరమాత్మ అనుగ్రహం చేతనే సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వేదామశ్వినా భగ స్వస్తి దేవేత నరుణ స్వస్తి భూషాం సరోదాదన స్వస్తి ద్యావాః పృథివీషు చేతనాః స్వస్తి వాయుం బభ్రామహే సమం స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో ముంద్రః విశ్వే దేవానో అద్యా స్వస్తి వైశ్వానరో వసురగ్నిః స్వస్తి దేవాః వంద్రభువః స్వస్తి స్వస్తి నో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి వత్యేరేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో కృధి స్వస్తి బంధామణిచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తే నంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసంగం సమత్సు బృహద్యసో నావమారుహేమ అంహోం చ మాంగిర సంజయం చ స్వస్త్యాః త్రేయం మనసా దాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్సం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. రక్షక గోవింద గోవింద, లోకరక్షక గోవింద గోవింద. సమస్త జగత్తుని సృజించి పోషిస్తూ మరలా తనలో లీనం చేసుకుంటూ స్వయం క్రీడన్ అని వైఖానసీయ పారమాత్మికం చెప్తున్నట్లుగా క్రీడాత్మకమవా సృజతు. ఆ జగత్సాక్షి అయినటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీనివాసులై అవతరించాడు. యుగాంతం క్షణమాత్రేన తేషాం కాలస్తు గచ్చతి అని భవిష్యోత్తర పురాణంలో మనం ఆ స్వామివారిని కలియుగ ప్రత్యక్ష దైవం సజీవంగా సాలగ్రామ రూపంలో సాక్షాత్కరించే ఆ శ్రీయపతి శ్రీనివాసుని యొక్క ఉత్సవ బింబం. శ్రీవారి దర్శన సేవా భాగ్యం కోసం ఆ దివ్యమంగళమూర్తిని కనులారా మనసారా దర్శించి సేవించాలని తహతహలాడుతూ ఉంటారే. ఆ దేవదేవుడైనటువంటి ఆ స్వామి ఇదిగో ఈ రూపంలో మనకు అనుగ్రహిస్తున్నారు. ధర్మ సంస్థాపన కోసం ఈ వరాహక్షేత్రమని ప్రసిద్ధి ఎక్కినటువంటి ఆ స్వామిని గురించి మనం అక్కడ కరచరణాది అవయవములతో కూడినటువంటి విప్రరూపంలో ఉన్న నారాయణుడు అని ప్రత్యక్షంగా కీర్తించినటువంటి మహానుభావులు చెప్పిన అర్చక స్వామి భగవద్ ఆరాధన చేస్తూ మన అందరి పక్షాన ఆయా మంత్రములతో, నిగమము అంటే వేదం, ఆ వేద మంత్రాలు ఋషులు దర్శించారు. ఆగమము అనంటే ఆ వేద మంత్రాలతో భగవంతుణ్ణి ఆరాధించే విధానాన్ని చెప్పేది అని. వాన్మన శ్రవణానంద మకరంద ఫలప్రదం ధ్యాన శ్రవణ మాత్రేన బ్రహ్మానంద పదప్రదం అని ఆ శ్రీనివాస రహస్యాధ్యాయం అంటారు, పురాణాల్లో చెప్తారు. వివేచన చేయగలిగినటువంటి వారు ఎంతో వాక్కులతో మనస్సుతో శ్రవణం ద్వారా చక్కగా ఆ దర్శన శ్రవణ మనన నిధిధ్యాసనాదుల ద్వారా ఆ శ్రీనివాస తత్వాన్ని గ్రహించాలి. అందుకనే వేదంలోనే ఋగ్వేదంలో 8వ అష్టకంలో 8వ అధ్యాయంలో 13వ వర్గంలో ఒక రుక్కు అరాజికానే వికటే గిరింగచ్చ అనేటువంటి, అంటే ఐహిక ఆముష్మికములు లేనటువంటి వాడు, బాహ్య దృష్టి అంతర్ముఖీన దృష్టి లేనటువంటి వాడైతే, విలక్షణమైన ఆధ్యాత్మిక ఆది భౌతిక దైవికాది తాపత్రయాలు కలిగిన వాడైతే, రాక్షసత్వాది గుణాలు ఆవహిస్తే సిరింబీఠస్య, శ్రీపీఠుడు అంటే లక్ష్మికి తన వక్షస్థలాన్నే పీఠంగా చేసినవాడు ఎవరు? శ్రీయపతి శ్రీనివాసుడు. గిరిం ఆ పర్వతాన్ని, వెంకటాచలాన్ని సత్వాది గుణములు కలిగిన శ్రీనివాసుని భక్తులతో కూడి చాతయామసి అర్థించులకు ఎలవయ్యా తగినటువంటి వాడు. ఇదే
భవిష్యోత్తర పురాణంలో ఆ రుక్కుని ఆధారంగా చేసుకొని అరాజికానే వికటే గిరిం గచ్చేతి తం విదుః ఏవం వేదమయం సాక్షాత్ గిరీంద్ర పన్నగాచల అని చక్కగా చెప్పడం జరుగుతోంది. అగస్త్యాది మహర్ష్యాదులు ఆ శ్రీనివాసుని శ్రీనివాసో అత్రిరక్షయేతని ప్రారంభంలో శ్రీనివాస స్వామిని తమ గురువుగారైనటువంటి విఘనో మునీంద్రుల ఆదేశంతో శ్రీనివాసుని అత్రి మహర్షి అర్చించాడని, తర్వాత ఆ గోపీనాథ దీక్షితులు ఆయనని స్వామి స్వయంగా రప్పించుకున్నారు రంగదాసుతో సహా. పురాణార్థం మనం తెలుసు. చారిత్రకంగా 10వ శతాబ్దిలో శ్రీనివాస మఖి అనేటువంటి మహానుభావుడు ఆ స్వామి అనుగ్రహంతో అర్చించాడని, ఆయనే లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యం అని బ్రహ్మసూత్ర భాష్యం కూడా చేశారని మనకు చరిత్ర చెప్తారు. కాబట్టి హరే మురారే పురుషోత్తమేతి వదంతి కేచిత్ పరిరంభయంతి. 16 కళలతో ప్రకాశించే చంద్రుడిలాగా, పగటి వేళలో ప్రకాశించే సూర్యుడిలాగా ఆ దేవదేవుడు ఉంటే ఆ స్వామి యొక్క తీక్ష్ణతను తగ్గించడానికి అమ్మ హృదయంలో చేరుంటోందిట. అందుకనే భగవద్ రామానుజాచార్య స్వామి భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్యశీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం అని మొదటగా అమ్మని మనం శరణాగతి చేయాలి అని ఆ శ్రీ శబ్దానికి 6 గుణాలతో 6 లక్షణాలతో చెప్పారు. అలాంటి ఆ శ్రీమాతని ప్రార్థిస్తున్నారు అర్చక స్వామి. ఆ వైవాహిక దీక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. ఆయనకేమిటయ్యా ఈ దీక్ష? మన కోసమే. ఇదొక నెపాన్ని పెట్టుకొని ఒక వ్యాజంగా సర్వజగద్రక్షణ చేయడం కోసం, ధర్మ సంస్థాపన కోసం ప్రధానంగా. ఏమిటి ఆ ధర్మం? వేదో ఖిలో ధర్మమూలం అని మనుస్మృతి చెప్తోంది. ధర్మం అంటే ఆ ధర్మం ఏమిటి? వేదం చెప్పిందే ధర్మము అని. ధర్మం అనే దానికి అతి విస్తృతమైన అర్థాలు చెప్పారు. యతో అభ్యుదయ నిశ్రేయస ధర్మ ఉచ్యతే కణాదులు వైశేషిక దర్శనంలో అంటారు. ఈ యజ్ఞయాగాదులు చేయడమే ధర్మమని పూర్వమీమాంసా దర్శనంలో జైమిని అంటారు. ఇలాగ ధర్మము అనేటువంటిది మనుస్మృతి 10 లక్షణాలు ధృతి ఇలాగ చెప్తోంది. ఇవన్నిటికీ ఏమిటి అని అంటే, ఈ లోకంలో మనం మంచి స్థానంలో ఉండాలి, ఆయా లోకాలలో ఉన్నత స్థితిలో ఉండాలి. ఇది ఈ అభ్యుదయ నిశ్రేయస్సులు అంటే మోక్షస్థితిని కూడా కలిగించే దానికి ప్రేరకంగా చేసేటువంటి కర్మాచరణను చెప్పేది ధర్మము. ఇలాంటి ఆ ధర్మాన్ని ప్రతిష్ఠిస్తారట. ఎవరికి? మానవులకే. ఈ జగత్తులో పశుపక్షి మృగాదులు సరీసృపాలు చాలా సృష్టిలో అనేక జీవరాశులు ఉన్నాయి, 84 లక్షల విభాగాలతో అని. దాంట్లో కొన్ని సంఖ్యలో మానవ జాతి కూడా ఉంది. ఈ మానవుల్లో మళ్ళా అనేక విభాగాలతో ఉన్నారు. అందరూ ఒకే రకంగా లేరు కదా. భిన్న భిన్న లక్షణాలు కలిగిన వారికి వారి వారి స్థితిని అనుసరించి ధర్మాచరణ చెప్పడమే ఈ శ్రీనివాస అవతారంలో విశేషం. అందువలనే ప్రతినిత్యం కూడా ఈ కళ్యాణోత్సవాన్ని అనుగ్రహిస్తున్నారు. ఇప్పుడు అగ్ని ప్రతిష్ఠ. గోవింద. అష్టాబంధగమృషణాపితోహరంభ్యాన్ని దేవాసోజన్య నిష్క్రియా జాతవేద భువనశ్రేత హింసదోచనిషుదే అగ్నిమశ్వత్థాదహుజవాగుం శమీగర్భా ఉపావరోహ జాతవేద పునస్తం దేవేభ్యో అభ్యమణ ప్రజానన్నే सरस्वतेन मुनिस्वा देवदप्सवा ब्रह्मज्ञानं ब्रह्मरसाद श्रीमत्सरच वेनवः सबुद्ध्यात्मा स्विष्टा सश्चनुमतशिवः
ब्रह्माण्डमावाहयामि प्रजातिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भावाहयामि ब्रह्मस्येदमासनं सोमो धेनुं सोमोर्वन्तमा सोमो वीरं कर्मणं दातु साधन्यं क्षगं सभेयं पितृश्रवणं निर्दातस्मै सोमावाहयामि ज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यत्तनागस्पृष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मेत्रलोकसत्रिवं यज्ञं यजमांसदेहि ॐ प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यत्तनागस्पृष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मेत्रलोकसत्रिवं यज्ञं यजमांसदेहि ॐ प्रोक्ष पवित्रेः स्तो वैष्णव्यस्तो यज्ञेऽस्तो वायुभूतेऽस्तो विष्णोर्मनसा भूतेऽस्तो यज्ञस्य पावनेस्तः परशरस पवित्रेः स्तो वैष्णव्यो देवसवितप्रसोपनात् त्वच्छिद्रेण पवित्रेण सूर्यसरस्वती विष्णोस्तु भोसि पश्चिमसो दत्तान् देवेभ्यो विष्णोस्तु भोसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि बाणस्पत्यो देवेभ्यः सिन्धस्व ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानवादं यच्छा प्रणययज्ञं देवतावध्यत्तन्नागस्पृष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुगतां मित्रलोकस्तत्रयं यज्ञं यजमांसदेहि ॐ प्रणय सोमापः प्रणेष्यामि यजमानवादं यच्छा प्रणययज्ञं देवतावध्यत्तन्नागस्पृष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुगतां मित्रलोकस्तत्रयं यज्ञं यजमांसदेहि ॐ प्रणय को वः प्रणेतु सो प्रणयत्वापो दिवि प्रणयानि यज्ञं संसादयन्तनः दक्षप्रदो ब्राह्मणतीर्थेन प्रजातिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजातिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसोनावाहयामि मरुतमावाहयामि रुद्रानावाहयामि अभावस्पृश्य ॐ श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि ऐत्यानावाहयामि अश्विनामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवसोमावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनभा इन्द्राष्टनभाग्नेष्टनभामि सोमाष्टनभामि ज्ञेष्टनभामि सोमाष्टनभामि ज्ञेशोमाहाभ्याण्डष्टनभामि प्रजापतिष्ठनभामि ब्रह्मणेष्टनभामि इन्द्राष्टनभामि वसुभ्योष्टनभामि मरुद्भ्योष्टनभामि रुद्रेभ्योष्टनभामि अपापस्पृश्य ॐ श्रीमहाविष्णवेष्टनभामि मित्राष्टनभामि वरुणाष्टनभामि आदित्येभ्योष्टनभामि शुभ्याण्डष्टनभामि भूष्णेष्टनभामि कक्षाष्टनभामि कक्षसोमाष्टनभामि औपासनयज्ञाष्टनभामि यज्ञदिष्वेभ्यो देवेभ्योष्टनभामि आज्यन्त्रिप्रतिश्रयामि चरन्त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषि समितस्य स्वाहा अमृतमस्वारणंसि अन्तर्दं रक्ष अन्तर्दारादयः प्रतिष्ठनक्ष प्रतिष्ठारादयः चिक्विस्वाम्नात् त्वच्छिद्रेण वैत्रेण सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्वाम्नात् त्वच्छिद्रेण वैत्रेण सूर्यसरस्मै स्वाहा देवस्तासपितापनात् त्वच्छिद्रेण पवित्रेण सूर्यसरस्मै स्वाहा मूलाग्राभ्यां स्पर्शयित्वा अध्यक्ष अक्षताम् आज्यां चरुभिः इंद्राय नमः अग्ने नमः यमाय नमः निरदे नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेदे नमः सहोदरे नमः बृहस्पते नमः पंचराजे नमः सत्रे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः हयतेनु निस्वानुतेनु निस्वासरस्तेनु निस्वा देवसविदप्रसवा षष्टिसहस्राणि तमक्षमर्भदमानया अन्त्यत्मात्मा जातवेदस्तेनेतस्य वद्देजयद्वद्देजास्मान् प्रजया पशुब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् औपासनाड्युण्डे ब्रह्मन् समिद्धम् आधास्य आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा निरित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेव सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्या चरम सावित्र्या गृहीत्वा व्याहुतिर्ज्योति ओम भू स्वाहा ओम भू स्वाहा ओम सो स्वाहा ओम भूर्भुवः स्वाहा ऐतेन मुगुस्थाः नुतेन मुगुस्थाः सरस्तेन मुगुस्थाः देहविदप्रासाभिः ओम भूतिभिरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते सर्वमन्तरपर्यात् नृणात् प्रयास्तार्थम् अतो देवादि वैष्णुं होष्यैतेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्वतेन मुनिस्वा देहविदप्सुभा ओम मतो देवाः मन्त्रदौष्टक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवतं
समूढमस्वागुंसरे स्वाहा त्रीणि पदाब्जक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतो आवृतानि वसुसि इन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा वसन्सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रास वन्यवो जार्ध्रवागं तत्सविन्दते विष्णोर्जत्परं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा ऐते नमः नमते नमः सरस्ते नमः देवसवितः प्रासावीः। ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో కలగొననిచ్చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొననిచ్చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం జగతమే पृथिव्यत्येजवायुवाकाशाहङ्कारमदव्यक्ताख्य सप्तावरुणीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कुर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सतल नितल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानाम् ऊर्ध्वभागे
భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానామధోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలముండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్దండి సుండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమని రక్షావతి సింధమతి గంధవత్యలగావతి యశోవతి ఇది అష్టదేవపురీ విరాజితే ఇంద్ర అగ్నియవనిరుతి వరుణవాయుభేరీషాణాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోక చలవలైతే లవణీక్షుసురాసర్పిదధి క్షీరశుద్ధారకాఖ్య సప్తాన్వపరివృతే జంబూప్లక్షకుచక్రవంచ సగదాన్వళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతి మాహేంద్రమలయ సహ్యదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషహారీ రామభద్రాశ్వకేతుకమాళకరమణక కురువర్షాఖ్య न वर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 कोटि योजन विस्तीर्ण भूमंडले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु इह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुर्दक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीभाग लोहितधामा सङ्घातपकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तलैः सूर्यमण्डलपर्यन्तं कृतराशीर्वर्षसहस्रावसाने एकैकतिलापग्रहणक्रमेण सर्वराष्ट्रसंहितकाले श्रीहरिलोके निवास सिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्ठामतराप्ताप्तोर्याम शान्तवनवाजपेय पौण्डरीकाश्वमेधादि शतक्रत पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विध मोक्षफल सिद्ध्यर्थं परव्यूह अंतर्यामी अर्चावतार स्वरूप रूपणवैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्य वशिष्ठारुक्तग्रह कन्यादानकल्पोक्त कन्यादान महादानं करिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्र गदा पद्मांकित कोटि सूर्य प्रकाशकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैखानस आगमोक्त प्रकारेण आंगीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह अंतर्यामी अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणोर्नप्त्री आंगीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणो ख्यातिवशादि उत्पत्ति स्थितिले कारणभूतस्य श्री महाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आंगीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायणशरणः पुत्राय आंगीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय कौस्तुभालंकृताय दिव्य पीतांबरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिंत्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवण नक्षत्रे मकर रासु जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्साम धर्वण सकल वेदाध्यायिनीं भार्गवच्यवनाप्नुवान् और्वेदल पंचार्षे प्रवरान्विता भार्गवसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सुरांगना संसेविता पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं अनंतगुणात्मिकां भृगो संकल्पतनयां भार्गवीं उत्तर फल्गुनी नक्षत्रे कन्या रासु जातायां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां ऋणीत्वमे दास्यामि ऋग्यजुस्साम धर्वण सकल वेदाध्यायिनीं
కాశ్యప ఆవత్సార నైధ్రువత్రయార్షే పురాణిత కాశ్యపగోత్రోద్భవీం సర్వాలంకారవతీం స్వరాంగడా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనియాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం ऋणीद्वमे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्दां दास्यां विष्णुवेदुभ्यं ब्रह्मलोकं जिगीर्ष्य सालङ्कृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रेक्षामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरा विश्वरूपा साद्गुण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादान मुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద సప్తాద్రీశ్వర గోవింద గోవింద శంఖం శ్రావ్యరవం శశాంకరుచిభిస్యస్వత్ప్రసన్నాననం చక్రం చారుపరక్రమం చ విలసద్విజ్ఞానతేజోమయం శాంగం దివ్యగుణం నిజాయుధవరౌ కౌమోదకీ నందకౌ ధృత్వా వో భగవాన్ పురాణపురుషః కుర్యాదిదం మంగళం అని మంగళాశాసనం చేస్తారు మహానుభావులు. శంఖచక్రగా శాంగ కౌమోదకి నందకములనేటువంటి దివ్యాయుధాలని ధరించిన సకలాభరణ భూషితుడైనటువంటి సంశోభితుడైనటువంటి ఆ శ్రీయపతి పెండ్లి కుమారుడుగా ఉంటే ఆ అద్భుతమైనటువంటి ఆ దివ్య తిరు కళ్యాణ మహోత్సవంలో ఆ దివ్యమైనటువంటి మాంగళ్యాలకు అభిషేకాన్ని నిర్వహిస్తూ ఆ అర్చకస్వామి ఈ సమస్తమైనటువంటి కుటుంబాలకు మానవ జాతికి ఆధారమైనది కుటుంబ వ్యవస్థ. అది విచ్ఛిన్నమైతే అంతా పతనమే. ఆ కుటుంబ విలువలన్నీ నశిస్తాయి. ప్రపంచంలో 100 కోట్ల కుటుంబాలున్నాయని, మన భారతదేశంలో దాదాపు 25 కోట్ల కుటుంబాలు అందరూ కూడా సుఖంగా ఉండాలి అని ఆకాంక్షిస్తుంది. వసుధైక కుటుంబకం అని భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం. మన హిందూ ధర్మం ఎప్పుడూ కూడా సంకుచితంగా ఉండదు. సర్వమానవులు కూడా సుఖంగా ఉండాలి అని సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే అందరూ కూడా సుఖంగా ఉండాలి, ఏ నిరామయాః ఏ అనారోగ్యాలు లేకుండా ఉండాలి, సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ ఎవరు కూడా దుఃఖాన్ని పొందకూడదు. అందువల్లనే విష్ణు పురాణం అత్రాపి భారతం శ్రేష్టం జంబూద్వీపే మహామునే యతో హి కర్మభూరేష తతోన్య భోగభూమయః అత్ర జన్మసహస్రాణం సహస్రైరపి సత్తమా కదాచిల్లభతే జంతు మానుష్యం పుణ్యసంఖ్యయాత్ అని విష్ణు పురాణం 2వ అధ్యాయంలో చెప్తారు. శ్రీయపతి అవాప్త సమస్త కాముడు సమస్త కళ్యాణ గుణాకరుడైన శ్రీమన్నారాయణుని యొక్క లీలా విభూతి అయిన ఈ విశాల ప్రపంచం, ఈ భూమండలం, దీనిలో భారత భూమి ఒక్కటే కర్మభూమి అని అన్నారు. ఇది మనం చెప్పటమే కాదు, రిటర్న్ విజ్ఞాన సర్వస్వంలో ఈ భూమండలంలో ఒక గృహం అనుకుంటే ఈ భూమి, దానిలో పూజామందిరం ఇంటిలో ఎలాగనో ఈ భూమికి పూజామందిరం లాంటిది భారతదేశము అని చెప్తారు. ఇలాంటి దేశంలోనే పరమాత్మ అనేక అవతారాలు ధరించారు. ఇక్కడనే అఖండ ఆ భగవానుని యొక్క అఖండ విభూతి దేశకాల పరిమాణ పరిచ్ఛేదం లేకుండా అనేక కోటి బ్రహ్మాండాలు ఆయన ఆ స్వరూపంలో
ఇమిడి ఉన్నాయి. 50 కోటి యోజన విస్తీర్ణమైన సప్తద్వీప దీవితమై నవఖండాత్మకమై సప్త సముద్ర పరివృతమైనటువంటి ఈ బ్రహ్మాండంలో, ఈ జంబూద్వీపంలో, భరతఖండంలో మనం ఈ కర్మభూమి అని అంటారు. ఇక్కడ చేసిన యజ్ఞయాగాదులు చక్కగా ఫలిస్తాయి అని అన్నారు. ఆ సమశీతోష్ణ స్థితి ఉంటుంది. నల్లని చారలు కలిగినటువంటి జింకలు తిరిగే ప్రదేశం, అలాగనే చక్కగా నదీ నదములు ప్రవహించే దేశం యజ్ఞార్హమైనది అని కూడా మనకు వేదం చెప్తోంది. ఈ కర్మాచరణ ఇక్కడే ఉన్నది. అంతేకాదు ఊర్ధ్వలోకాలు ఇందాక పఠించారు. భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు అని. అక్కడ కూడా ఈ కర్మాచరణ లేదు. అధోలోకాలు ఉన్నాయి, అక్కడ కూడా లేవు. ఈ మధ్యమలోకం, ఈ భూలోకం, దీనిలో కూడా ఈ భారతదేశం, దీనిలోని భారతదేశం అంటే ఇవాళ చాలా చిన్న భూభాగం అయిపోయింది. 32 లక్షల కిలోమీటర్లతో ఉన్నటువంటి ఇది ఇప్పుడు. కానీ ఒకప్పుడు 82 లక్షల కిలోమీటర్ల విస్తారమైనటువంటిది. ఈనాడు దాదాపు 20-30 దేశాలతో కూడినటువంటిది. అది 13వ శతాబ్ది నుంచి మొక్కలైపోయినాయి. కాబట్టి ఈ భారతదేశం జంబూద్వీపం అనేది చాలా విస్తృతమైనటువంటిది. ఈ భూమండలాన్ని మొత్తాన్ని కూడా ఏక ఛత్ర సార్వభౌమ న్యాయంతో ఇక్కడి నుంచే పరిపాలన జరిగినట్టుగా రామాయణాదులు చెప్తున్నాయి. శ్రీరామచంద్రమూర్తి అంటాడు, వాలి అడిగితే కిష్కింధకాండలో, ఇక్ష్వాకు వంశీయులదే ఈ భూమి అంతా సశైల వనకాననం అని కూడా అంటారు. కాబట్టి ఈ కర్మభూమిలో పుట్టిన వాడికి క్రమంగా మోక్షాన్ని పొందటానికి కావలసిన సాధన సామగ్రి అంతా చక్కగా సదవకాశాన్ని కలిగిస్తుంది. పరాశర మహర్షి చెప్తాడు ఇది విష్ణు పురాణంలో. కాబట్టి ఇక్కడ పుట్టిన మానవుడికి వాడికి అవకాశం ఉన్నది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తత్కర్మ జన్మబంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయాపరం కర్మ విద్యాన్యా శిల్ప నైపుణం. ఏ కర్మ అనుష్ఠిస్తే అది సాంసారికమైనటువంటి స్థితులన్నింటినీ దాటించి ఉంటుందో అది బంధాన్ని కలిగించదు, దానికి కర్మ అని అర్థం. ఏ విద్య అధ్యయనం చేస్తే సమస్తమైనటువంటి బాధలు తొలగిపోతాయో అదే విద్యకు ముఖ్యార్థం. కాబట్టి ఇక్కడ ఈ భగవదారాధన చేయటానికి గృహస్థాశ్రమమే ప్రధానమైనది. అందువల్లనే ఆ గృహస్థాశ్రమ ధర్మాచరణకు మనకు ప్రచోదనం కలగడం కోసం ప్రతినిత్యము కూడా యాగాది కర్మాచరణ, సత్యము, దయ, శాంతి, ఇలాగ ఆర్జవము, రుజుత్వం, ఇవన్నీ మనలో పెంచడం కోసమే పెళ్లి కుమారుడయ్యాడు శ్రీనివాసుడు. గోవింద శ్రియే జాత శ్రియ ఆనర్యాయ శ్రీ అంబజోచరద్భ్యో దాది శ్రీ అంబసానామృతమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భవనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు. ప్రజాపతిస్తాముఖం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేధవస్తత సౌభాగ్యమత్వై దత్వాజాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాత్ సుధా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు. సుప్రతిష్ఠితమస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని
మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండా మోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు కలికి జౌవనపు యాగము చేసినతడు वत्सराजगे स्वाहा तत्त्वाजां ब्रह्मणा वन्दमानस्ताशाः स्तेजमानो विर्भिः अहेडमानवर्णे हबोदर्यं समानाय प्रमोषि स्वाहा तन्नोऽग्नेवर्णसेद्वान् देवसेडवयासिष्टाः यजुष्टो वर्णितमस्वजाना विश्वाद्वेषागं सुप्रमुत्य स्वाहा सत्त्वन्नोऽग्नेयमो भवति नेदस्यावज्युष्टौ अवयक्षुणावर्णगम्राणुभिः मृडेगं सहोनेधि स्वाहा तमग्ने अयास्तियासन्मनसा इतः अयासन हव्यमूषे यानो देहि वे जग स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः द्विविधप्रासावीः ओं भूः अतिविरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये ऐते नमनिस्वा नमते नमनिस्वा सरस्वते नमनिस्वा द्विविधप्रसवा इमां लाजान्ते आज्ञमभिगार्य इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्त सम्मरणां सदग्निरनुमन्यतां यन्नारिव ब्रूते अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातयोमस्वाहा विराजसा स्वायुषोदोहजेनामृतेनोत्तर्जन्यस्य पुष्पेणोदस्थामतागम् अनु विश्वावदत्वया विजं धारावधन्यायव अतिगाहे महिद्विषः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्त सम्मरणां सदग्निरनुमन्यतां यन्नारिव ब्रूते अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तरेवतिरेदन्तां ज्ञातयोमस्वाहा उदाजसा स्वायुषोदोहजेनामृतेनोत्तर्जन्यस्य पुष्पेणोदस्थामृतागम् अनु विश्वावदत्वया विजं धारावधन्यायव अतिगाहे महिद्विषः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्त सम्मरणां सदग्निरनुमन्यतां यन्नारिव ब्रूते अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तरेवतिरेदन्तां ज्ञातयोमस्वाहा उदाजसा स्वायुषोदोहजेनामृतेनोत्तर्जन्यस्य पुष्पेणोदस्थामृतागम् अनु विश्वावदत्वया विजं धारावधन्यायव अतिगाहे महिद्विषः ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसविता प्रासावीः ओं भूः अतिविरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते सर्वमन्तरवीर्यादरणात् प्रास्तात् समतो देवादिवैष्णवं होष्ये ऐते नमनिस्वा नमते नमनिस्वा सरस्ते नमनिस्वा देवसविता प्रसवा ओं मतो देवाहं तनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवतं समूढमस्वागं सरे स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः वृतानि पश्यसि इन्द्रस्येज्जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षुरादग् स्वाहा तद्विप्रासो वन्यवाजार्ध्रवागं दत्सविन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसविता प्रासावीः ओं
भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलयुक्तम् उपरिष्टातन्त्रं करिष्ये तेर्मनिस्वा सरस्तेर्मनिस्वा देवदप्पसुवा एतस्य कर्मणोत्तीर्थं विद्यानो महाकरम् अग्निस्य श्रेष्ठार्थं करोतु स्वाहा अग्नेः सृष्टगते सुताहतावतेनां कामानः स्वतरित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्नपदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानाष्टं देवतमुष्मै स्वाहा अग्नेः सृष्टगते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्मात्मनः इन्दाभूदग्निस्तत्पुनरः जातवेदावचश्रिणी स्वाहा पुनरग्निश्चक्षुरात्मनेन्द्र बृहस्पतिः पुनर्म्याश्वाजिवं चक्षातमुक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वसनिष्ठेभ्यः स्वाहा भेषं दृष्टै स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सरसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कुलमतिनोक्तं च यज्ञे अतिरिक्तं कर्मणो क्षेणमग्नः पर्वाणि प्रतिनियतकल्पेन स्वाहा क्रार्तिदेवान् स्वाहा यदो शेषधीमहि स्वाहा समितेजोस्तेजोमयि देहि स्वाहा यमस्सति मे मृत्योर्मे पाहि स्वाहा सूर्यसति मे चक्षुर्मे पाहि स्वाहा सोमसति मे चित्तं मे पाहि स्वाहा वायोर्धि मे प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणोधि मे बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समित सप्तैः सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्रा सप्तात्वा इति सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्योर्भुक्तं पृथिवीभुक्तम् औषधोषस्पतिगन्धर्वा शेषे भुक्तम् अग्निजीर्णं वेदिर्जीर्णं द्योर्जीर्णं पृथिवीजीर्णम् औषधोषस्पतिगन्धर्वा शेषे जीर्णं स्वाहा समन्तां भयविषावतेन समादित्यै वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समित सप्तैः सप्तैः सप्ताम प्रियाणि सप्तहोत्रा सप्तात्वा इति सप्तयोनिरावृणस्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् औषधेन यदक्षप्रदामः प्रदामः साक्षीमस्तत्रिप्यन्ताम् अयतेनमग्रस्थानं तेनमग्रस्था सस्तेनमग्रस्था दक्षिणादान दिस्मासाः पुत्रा दक्षिणता विष्णु सरमसि पश्चिमता विष्णु सरमसि प्राच्यां विष्णु सरमसि सर्वाण्यान् समूह्य ग्रन्थिं विसृज्य अभ्यप्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मरदां पृषदयश्च दिवं गच्छततो नृष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसद आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने बलाजा शताजा शतञ्च वर्षे त्र्यायुषम् दीर्घायुत्वाजा बलाजा शताजा शतञ्च त्र्यायुषम् आपोहिष्टामयो भोस्तानमूर्जेदादना महेरणाय चक्षुषे योपस्वदमोर्दत्त मई मेधा मई प्रजा कायेन वाचा मनसेन्द्रियैर्वा वृत्त्यात्मनवा पुरुषस्वभावादे करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासकं प्रवेशयामि
సర్వం శ్రీ భూనీలాసమే శ్రీనివాస అర్పణమస్తు. యజ్ఞరక్షక గోవింద గోవింద. యజ్ఞపురుషుడిని చక్కగా అర్చించి అహరహము తన మన ప్రాణములన్నీ కూడా ఆ పరమపురుషుడైన ఆ నందనందనుని ఎందే నిలిపినటువంటి గోదా పిరాట్టి యొక్క దివ్య వైభవ స్మృతిని మనం దర్శిస్తూ ఉన్నాం. వారణమాయిరమని ఆ నారాయణుని పదార్చన చేసేటువంటి అర్చకస్వామి, అలాగనే అన్నమాచార్యుని వంశీకులు ఇరువురు కలిసి చక్కగా ఆ నారికేల ఫల పరివర్తన సన్నివేశాన్ని మన ముందు దర్శింపచేశారు. సంప్రదాయ విశేషాన్ని వీక్షించాం. ఇప్పుడు స్వామి తాను ధరించినటువంటి నవకోమల పుష్పమాలికని అమ్మకు సమర్పిస్తారు. అందువలనే అమ్మ ఆ లక్ష్మీపతి అనుగ్రహించినటువంటి దానికి శ్రీశాస్త్రం అని పేరు. శ్రేయంతి శ్రేయనీయాస్మి అని లక్ష్మీ కళ్యాణ గుణ పౌష్కల్యం ఈ శాస్త్రంలో యో వా భూతేర్భూతిరాసీత్ సావానందం ప్రత్యానందం అని పారమాత్మిక ఉపనిషత్తులో సర్వసంపత్ ప్రదాత్రి అయిన లక్ష్మికి లక్ష్మీప్రదుడు పరమాత్మ ఆనంద స్వరూపుడు కదా. ఆనంద ప్రదాత్రి ఏమి ఈ తల్లే సకల జీవరాశికి కూడా చక్కగా చైతన్యస్తన్యదాయిని వేదాంత దేశకుల వారు ఉపదేశిస్తారు కదా. సకల జీవులకు ఐహిక ఆముష్మిక సంపత్ ప్రదాత్రి ఆ అమ్మ. అందువల్లనే ఆ అమ్మకు మాలా సమర్పణ చేశారు. ఆమె వల్లనే స్వామి వైకుంఠం నుంచి దిగి వచ్చాడు. ఆయన భృగు మహర్షి పాదతాళనం చేత కోపాన్ని నటించి ప్రణయ కోపంతో ప్రణయ కలహాన్ని పెట్టుకొని దిగి వచ్చింది అమ్మ. భూదేవి పులకించి పరవశించి స్వామిని దగ్గరగా ఆ స్వామి దగ్గరకు చేరి కలహారమాల ధరింపచేసిందా అన్నట్లుగా. అంటే లక్ష్మి 2 రూపాలతో స్వామిని సేవిస్తోంది. 2 కాదు 3 రూపాలతో శ్రీదేవిగా భూదేవిగా నీలాదేవిగా కూడా ఆ లక్ష్మి నారాయణుణ్ణి నిరంతరం సేవిస్తోంది. మనల్ని కూడా అలాగ సేవించమంటోంది. అందువలనే అశేష భక్తజనానీకం అయ్యవారు అమ్మవార్లు ఇరువురు కూడా మన కోసం కొంచెం దూరంగా ఉండి ఈ పరిణయ మహోత్సవాన్ని అనుగ్రహించారు. మరలా దగ్గరకు ఎప్పుడు చేరుతారా అని ఎదురు చూస్తుంటే అదిగో ఆ అమ్మలిద్దరూ అయ్యవారి చెంత అహమిక నేను ముందు అని అన్నట్లుగా అయ్యవారి చెంత చేరిన శుభవేళ అదిగో భక్తుల ఆనందహేళ. ఆ గోవింద నామస్మరణతో ఆ సంపంగి ప్రాకారం పరవశించిపోతోంది. అదిగో ఇప్పుడు అక్షతారోపణని నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. చక్కగా సభక్తిపూర్వకంగా ఆ శ్రీనివాసుని భక్తుని గృహంలో సకల సంపత్తులు కలగాలి అని ధనధాన్య గోసంపదలతో పాడి పంటలతో ఈ జగత్తంతా విలసిల్లాలి అని భావిస్తూ అదిగో అక్షతారోపణ. సర్వే జనా సుఖినో భవంతు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు.
బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి